హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. చిన్న కథ. ఒకసారి విష్ణుమూర్తి నిద్రలో ఉన్నప్పుడు విష్ణుమూర్తికి తలపై ఉన్న కిరీటము చెప్పులతో అంటది, నువ్వెప్పుడు కాళ్ళ కిందే ఉంటావు, ఇంటి గుమ్మం దగ్గరే ఉంటావు, నేను చూడు శిరస్సు పైన ఉంటాను, నా స్థానం ఎప్పుడు పైన, నీ స్థానం ఎప్పుడు కిందే అని హేళన చేస్తుంది అనమాట. విష్ణుమూర్తి లేచి, పాదుకుల్లారా మీరేమీ చింతించకండి, మీకు స్థానం నేను కల్పిస్తాను, ఈ అవతారం తర్వాత నేను రామ అవతారంలో మీకు సింహాసనం ఇస్తాను అని చెప్తాడు. సరే, అవతారం అయిపోద్ది. రామావతారంలో రాగానే రాముడు వనవాసం సమయంలో భరతుడు పట్టాభిషేకం చేయాలని అనుకుంటున్నప్పుడు భరతుడు సింహాసనం ఎక్కకుండా రాముడు పాదుకలు తెచ్చి సింహాసనం పెట్టి రాజ్య పరిపాలన చేస్తాడు. చేసేటప్పుడు ప్రతిరోజు భరతుడు వచ్చి అన్నగారి యొక్క పాదుకలకు నమస్కారం పెడతాడు. పెట్టిన ప్రతిసారి ఇలాగ తలంచేటప్పుడు ఆ కిరీటం వంగినప్పుడంతా కిరీటం ఎంతో సిగ్గుతో తలంచుకునేది. 14 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత రాముడు అంటాడు కిరీటానికి, చూసావా, 14 సంవత్సరాలు తనకు స్థానం ఇచ్చాను, ఎప్పుడు ఎవరికి చిన్న చూపు చూడకూడదు, ఎవరి స్థానం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు, సమయం కోసము వేచి ఉండాలి అని కిరీటానికి విష్ణుమూర్తి చెప్తాడు. అప్పుడు సిగ్గుతో సారీ చెప్పుకుంటుంది కిరీటం. నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం జై శ్రీరామ్.